వచ్చిందో 50,000, ఒక ఇంటి నెంబర్ ఇప్పిస్తా 30,000, 50,000, ఒక పెన్షన్ ఇప్పిస్తా 20,000. అహంకారం అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కావచ్చు. రేపు 3,000 పట్టుకొని వస్తారని ఈ బస్తీ మొత్తం ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ గెలిచి మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చి మీకు ముఖాలు చూపించేటువంటి నాయకులను మీరు తరిమి కొట్టండి. మీ సమస్యని నా సమస్య లెక్క తీసుకొని నా నెత్తి మీద పెట్టుకొని ప్రజలకు ఎప్పుడు కూడా అదే బురదలలో నడుస్తూ ఉన్నారు. అదే 7 రోజులకు ఒక్కసారి వచ్చే నీళ్ళే తాగుతా ఉన్నారు. 3వ వార్డుని మనం అభివృద్ధి చేసుకోవాలంటే నాయకత్వ లోపం ఎంతైనా ఉన్నది. బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు ఓటరు మహాశైలకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ముళ్లకు మరియు పెద్ద మనుషులందరికీ, వాడ పెద్ద మనుషులకు, కుల సంఘాల పెద్ద మనుషులకు, అన్ని వర్గాల పెద్ద మనుషులకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తూ ఉన్నాం. బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో రేపు జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి బిడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే రేపు ఎన్నికలు జరిగేటప్పుడు ఈ బ్యాలెట్ పేపర్లో ఇక్కడ ఓటు వేసి దీన్ని జాగ్రత్తగా ఇట్లా ఫోల్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా మలిసి మనం వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త, ఓటర్లు అందరూ గమనించాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరినీ పట్టి పీడిస్తూ ఉన్నది. ఎన్నో పథకాల పేరు మీద వాళ్ళు విచిత్రమైన హామీలు 400 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అన్ని సంబంధమైనటువంటి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీనే, అవునా? అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి, ఇంకా వేరే 20 సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్న నాయకులకు కానివ్వండి, మీరు గమనించుకోండి. ఇప్పుడు మేము పోటీ చేస్తూ ఉన్నాం, మీరు చూడండి ఒకసారి. ఈ కాంగ్రెస్కి కానివ్వండి, రేపు ఇండిపెండెంట్ గుర్తులతో వచ్చేటువంటి నాయకులను కానివ్వండి, 20 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి నాయకులను ఓటు ద్వారా మనం తరిమికొట్టాల్సిన అవసరం ఉందని 3వ వార్డు ప్రజలకు మళ్ళొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మార్పు చేసే దిశగా మార్పు కోరుకోవాలి. ఈ 3వ వార్డుని మనం అభివృద్ధి చేసుకోవాలంటే నాయకత్వ లోపం ఎంతైనా ఉన్నది. ఆ నాయకత్వ లోపాన్ని మనం మార్చుకోవాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉన్నది. నాయకులు ఎంతటోళ్ళైనా కూడా ఒక్కసారి ప్రజల కింద తలుచుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ 3వ వార్డులో మార్పు తథ్యమవుతుంది. మార్పు తథ్యమైతేనే అభివృద్ధి చేసుకోగలుగుతామని 3వ వార్డు ఓటర్ల మహాశయులు అందరికీ నేను మళ్ళొక్కసారి చేతులెత్తి దండం పెట్టి మరి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు మార్పు చేసుకుంటే కొత్త నాయకుడు వస్తేనే ఈ 3వ వార్డు అభివృద్ధిలో దూసుకుపోతుంది. లేకపోతే 20 ఏళ్ళ పాలన నుంచి మీరు నడుస్తున్నటువంటి రోడ్లు చూడండి, మీరు తాగుతున్నటువంటి మంచినీటిని చూడండి. వారానికి ఒకసారి 7 రోజులకు 8 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అటువంటి సమస్యను పోయి రోజు మీకు నీళ్లు కావాలంటే కారు గుర్తు కోటేయండి. రోజు మీకు నీళ్లు మీ గడపకు ప్రతి ఆడబిడ్డ కాళ్ళకాడికి నీళ్ళని తెప్పించే బాధ్యత నాది. ఈ బస్తీని నా అక్క చెల్లెలకు కాళ్ళకు మట్టి అంటకుండా రోడ్డు వేసే బాధ్యత నాది. మీరు వదిలిపెట్టండి, మమ్మల్ని గెలిపించుకోండి, పనులు చేసుకోండి అని నేను అంటా ఉన్నా. ఎందుకంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నారు, అదే బురదలలో నడుస్తూ ఉన్నారు, అదే 7 రోజులకు ఒక్కసారి వచ్చే నీళ్ళే తాగుతా ఉన్నారు. ఎందుకు మరి ఇతర బస్తీలలో రోజు ఎందుకు అక్క చెల్లె కాళ్ళ దగ్గరికి నీళ్ళొచ్చి కలుగుతా ఉన్నాయి? అటువంటి పరిస్థితులు మనం ఇక్కడ తెచ్చుకోవాలి. కానీ 20 ఏళ్ళ నుంచి మనం పడుతున్నటువంటి బాధలని తొలగించాలంటే మీరు ఈ ఒక్కసారి కారు గుర్తు కోరేసి భారీ మెజార్టీని మమ్మల్ని గెలిపించుకుంటే ఇక్కడ గంగా వాటర్ నీళ్లు కానివ్వండి, మిషన్ భగీరథ నీళ్లు కానివ్వండి, నా అక్క చెల్లెలకు నిత్యం అందుబాటులో ఉండేలాగా చూసే బాధ్యత నాది. ఈ బస్తీలో ఏ గల్లీలలో కూడా రోడ్లు లేవు. 20-25 గల్లీలు ఉన్నాయి. దగ్గర రోడ్లు చాలా సమస్య ఉన్నది. ఆ రోడ్ల యొక్క సమస్యను తీర్చే బాధ్యత నాది. కరెంటు పోల్స్ ప్రాబ్లం ఉన్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. ఏదైతే నేను మాట ఇస్తా ఉన్నా మీకు, మమ్మల్ని సౌజన్య విజయ్ కుమార్ బిడ్డల వాళ్ళని మీరు గెలిపించినట్టయితే ఖచ్చితంగా నీటి సమస్య కానివ్వండి, పవర్ లైన్ సమస్య కానివ్వండి, పెన్షన్ల సమస్య కానివ్వండి, పబ్లిక్కి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఏ సమస్యనైనా సరే మీ సమస్యని నా సమస్య లెక్క తీసుకొని నా నెత్తి మీద పెట్టుకొని ప్రజలకు ఎప్పుడు కూడా పనిచేసే బాధ్యత నాది. గెలిచి ఇంట్లో పండుకునేటోళ్ళకు ఓట్లు అస్సలే వేయకండి. పబ్లిక్కి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండేటువంటి మాలాంటి నాయకులను, పేద నాయకులను మీరు గెలిపించుకున్నట్టయితే పేద ప్రజలంతా ఈరోజు ఈ 3వ వార్డులో గెలిచినట్టే.
గతంలో నుంచి 200లతో స్టార్ట్ అయినటువంటి ఇవాళ రేపు 3 సార్లు గెలిచినటువంటి నాయకులు కావచ్చు, రేపు 3000 పట్టుకొని వస్తారని ఈ బస్తీ మొత్తం ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే ఓటుకు నోటుని కొనేద్దాం, ఈ లేబర్ బస్తీని మూసేద్దాం అనే కోణంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు లేబర్లు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న నాయకులకు. ప్రజలు ఎందుకు లేబర్లు అవుతారండి? నాయకులు కదా, మనం కదా పాలకులం, వాళ్ళకు సేవలు చేయాల్సిన బాధ్యత గెలిచినటువంటి మనపైన కదా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఒకటే కోరుకోవాల్సింది, ఎవరైనా కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులకే ఓటు వేయండి. ఇవాళ గెలిచి మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చి మీకు ముఖాలు చూపించేటువంటి నాయకులను మీరు తరిమి కొట్టండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకటి చెప్తా ఉన్నా, అందరికీ కూడా మీరు గమనించుకోండి. ఎంతమంది మనం నలుగురం పోటీ చేస్తాను, నలుగురిట్లలో ఎవరు ఏంటిది అనేది మీరు చూడండి. వాళ్ళ గత చరిత్రలో ఏందో చూడండి, వాళ్ళు ఎంతమందిని మోసాలు చేసిండ్రో చూడండి, ఎంతమంది ప్రజలకు వాళ్ళు టోపీలు పెట్టిండ్రో చూడండి. ఇట్లా పోయినామంటే తిరుపతిలో ఉండేలా కానుకలు వేయండి కింద వాళ్ళు మీకు పనులు చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. అవునా? మీరే ప్రశ్నించుకోవాలా, నేను చెప్పుడు కాదు. నేను ఇప్పటికి చెప్తానా, నేను రోజు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నా పోరాటం అంతా ప్రజల కోసమే నేను నిత్యం పోరాటం చేస్తా ఉన్నా, ప్రజల సంక్షేమం కోసమే నేను పోరాటం చేస్తా ఉన్నా. ఈ వార్డుని నేను డెవలప్ చేయడానికి, ఈ వార్డుని అభివృద్ధి దిశలో మనం దూసుకుపోవడానికి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేము కావాలంటే, అభివృద్ధి కావాలంటే మీరు మా క్యాండిడేట్ బిడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారికి మీరు కారు గుర్తుకు భారీ ఓటు వేస్తేనే మనం గెలవగలుగుతాం. ఇవాళ రేపు ధనవంతులకు, మాకు గరీబ్ బిడ్డలకు జరగబోయే ఎన్నికలు ఇది. వాళ్ళు ధన అహంకారంతో ఈరోజు మేము ముందుకు వస్తారు కావచ్చు, రేపటి నుండి వెళ్తాయి. ఇక ధన అహంకారం అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2 రోజుల కింద మీరు ఉపాసం ఉండి మమ్మల్ని గెలిపియాలి. మీరు కడుపు తినకండి, తాగకండి, పైసలు తీసుకోకండి, నోట్లకు ప్రమాణం చేయకండి. ఒక్క 2 రోజులు ఉండండి. 5 సంవత్సరాలు సేవ చేసే బాధ్యత మా టీం పైన ఉంటుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ వార్డులో ఎవరికి పని చేసినా, ఏ పని చేసినా ఒక్క రూపాయి కూడా లంచము మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు వచ్చింది నాకు 1,00,000 రూపాయలు, ఓ ఇల్లు వచ్చింది ఓ 50,000, ఒక ఇంటి నెంబర్ ఇప్పిస్తా 30,000, 50,000, ఒక పెన్షన్ ఇప్పిస్తా 20,000, ఇంకోది ఒక కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తా, నా కమిషన్ ఏంటిది, ఇంకేంటి వాట్ ఎవర్ ఏం చేసినా నాకేంటిది అనేది బంద్. ఇప్పటి నుండి ఈ వార్డులో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకునే పరిస్థితి వద్దు మనకు. ఒక్క రూపాయి కూడా మమ్మల్ని మీరు గెలిపిస్తే ఈ పేద బిడ్డని కింద ఈసారి మీరు హక్కున చేర్చుకొని మీ గుండెలో పెట్టుకొని కారు గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ 34 వార్డుల కంటే 3వ వార్డుని 5 సంవత్సరాలలో నేను తీర్చిదిద్దే దిశగా నేను అడుగులేస్తా. ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి 100కి 100%, 100కు 100% పని చేసి ఈ వార్డ్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయే బాధ్యత మా సౌజన్య విజయ్ కుమార్ అని నేను మళ్ళొకసారి ప్రజలందరికీ చేతులెత్తి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కావున రేపు జరగబోయే ఎన్నికలలో 3 సార్లు గెలిచినటువంటి నాయకులు 3,000తో వచ్చినా సరే, ఓటుకు 30,000తో వచ్చినా సరే వాళ్ళ పైసలు తీసుకోండి. పేద బిడ్డనైన బట్టి నాకు కారు గుర్తుకు మా పైసలు కూడా వాళ్ళే ఇస్తానన్నట్టుగా మీరు ప్రచారం చేసుకొని మేమైతే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మేము ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పనిచేసే బాధ్యత నా మీద ఉన్నది. పేద ప్రజలు నన్ను గౌరవిస్తారు కాబట్టి, పేద ప్రజలందరూ నన్ను హక్కున చేర్చుకుంటారు కాబట్టి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పనిచేసే బాధ్యత నా మీద ఉన్నదని నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ కొడుకుగా అడుగుతా ఉన్నా, మీ అన్నగా అడుగుతా ఉన్నా, మీ తమ్మునిగా అడుగుతా ఉన్నా. ఏ ఒక్క ఓటు కూడా, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు మీరు కారు గుర్తుకు ఓటేసి మా సౌజన్య విజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో మీరు గెలిపించుకున్నట్టయితే నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నాకేమన్నా జరిగితే మీకు జరిగినట్టే. అది మనసులో పెట్టుకోండి. ఈ వార్డులో 3వ వార్డులో మార్పు చేయాలని ప్రతి ఒక్క గడపన ఇండ్లలో కూడా అదే నడుస్తూ ఉన్నది. అది నడుచుడు కాదు, రేపు ఓటు రూపకంలో రేపు జరగబోయే 11వ తారీఖు, రేపు ఏదైతే జరుగుతూ ఉందో ఎన్నికలు 11వ తారీఖు రోజున మనం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మనకు టైం ఉంటుంది. చుట్టాలున్నా, బంధువులున్నా, దోస్తులున్నా, పక్క దోస్తులున్నా, పక్క చుట్టాలున్నా, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఒకరు చెప్పుకొని మరి ఈసారి భారీ మెజార్టీతోని సౌజన్య విజయ్ కుమార్ గారిని గెలిపియండి. ఇక్కడ కారు గుర్తుకు భారీ 2వ నెంబర్ మనది. ఈ 2వ నెంబర్ కారు గుర్తు మీద మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించుకున్నట్టయితే మీరు గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యమాభివందనాలతో 3వ వార్డు ప్రజలకు
బిడ్డల విజయ్ కుమార్ సౌజన్య గారి తరఫున మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వినతి చేస్తా ఉన్నా, భారీ మెజార్టీతో గెలిపించుకోండి. మీ ముందుకు నేను గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కనబడతా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, వారి గుర్తుకే, వారి గుర్తుకే, వారి గుర్తుకే, జై తెలంగాణ.